కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో జరిగిన టీడీపీ నేత హత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. క్లూ దొరకకుండా ఉండేందుకు మర్డర్ చేసిన దుండగులు సంఘటనా స్థలంలో కారం పొడి చల్లారు. మరోవైపు హంతకుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. తెల్లవారుజామున 5 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన టీడీపీ నేత శ్రీనివాసులను దుండగులు కాపు కాచి కళ్లలో కారం చల్లి వేట కొడవలతో నరికారు. రక్తపు మడుగులో శ్రీనివాసులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. శ్రీనివాసులు పార్టీలో యాక్టివ్ గా ఉండడాన్ని స్థానిక వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్న తరుణంలో శ్రీనివాసులు హత్య జరిగింది. ఈ హత్య వెనుక వైసీపీ నేతల పాత్ర ఉందని గ్రామస్తులు అంటున్నారు. శ్రీనివాసులు హత్యను పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తీవ్రంగా ఖండించారు. శ్రీనివాసులు మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. అటు హోసూరులో టీడీపీ నేత శ్రీనివాసులు హత్యను మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో టీడీపీ తరపున కీలకంగా పనిచేశాడు అనే కక్షతో శ్రీనివాసులు కళ్లల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు. ఇక ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంతా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతోంది అని అన్నారు నారా లోకేష్. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని నారా లోకేష్ హామీ ఇచ్చారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, నిందితుల కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఏం చెప్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? పవన్, తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లినటువంటి టీడీపీ సీనియర్ నాయకుడు శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఏదైతే దర్యాప్తు ప్రారంభించారో అయితే డిఎస్పీ కూడా సంఘటన స్థలానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో కూడా ఈ ఘటనపై ఆరా తీశారు. మరొక ఈ టీడీపీ నాయకుడు దారుణ హత్య గురైన విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, టీడీపీ నాయకులు సాంబశివారెడ్డి, తుగ్గల నాగేంద్ర మరికొంతమంది వచ్చి సంఘటన స్థలాన్ని చూడడం జరిగింది. అయితే మర్డర్ అయిన తీరును చూసి ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కూడా కంటతడి పెట్టాడు. ఇలాంటి దుశ్చర్యను ఇంకా మానుకోవాలని కూడా ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే బాధిత కుటుంబ సభ్యులు కూడా రోజుల నుండి ఏదైతే కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సంఘటనను కూడా ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కూడా తీవ్రంగా ఖండించారు. మరోవైపు టీడీపీ నేతలు కూడా ఇది ముమ్మాటికి రాజకీయ హత్యనే, ఆయన టీడీపీ నాయకుడు అయినటువంటి శ్రీనివాసులు గ్రామ మండల స్థాయిలో కూడా చాలా చురుగ్గా పనిచేస్తున్నారు, ఇది జీర్ణించుకోలేకనే వైసీపీ నాయకులు హత్య చేశారని కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాము. అధిష్టానం కూడా చట్టపరంగా ఏదైతే హంతకులపై కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా పత్తికొండ టీడీపీ శ్రేణులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనపై మరోవైపు మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. వైసీపీ దుశ్చర్యలను ఇలా ఇప్పటికైనా మానుకోవాలి. ఆ టీడీపీ నాయకుడు శ్రీనివాస్ హత్యను కూడా తీవ్రంగా ఆయన ఖండించారు. అయితే పోలీసులు కూడా వెంటనే నిందితులను కూడా పట్టుకొని కఠినంగా శిక్షించాలని కూడా మంత్రి నారా లోకేష్ ప్రధానంగా డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఊరంతా సంఘటన స్థలానికి వచ్చారు. ఒక పక్కా ప్రీ ప్లాన్ మర్డర్ గా ఇది భావిస్తున్నారు. ఎందుకంటే ఆ దుండంగులు చాలా పథకం ప్రకారము బహిర్భూమికి వెళ్లి కూర్చున్నటువంటి శ్రీనివాసులను కూడా వెనుక నుంచి వచ్చి దాడి చేశారు. ఆ తర్వాత వేటకొడలతో నరికారు. అక్కడికక్కడే కుప్పగూలి చనిపోయినటువంటి ఈ శ్రీనివాసులు డెడ్ బాడీ పైన కూడా కారం జల్లారు. ఎలాంటి క్లూ దొరకకుండా ఆ సంఘటన స్థలంలో కారం పొడి చల్లి పరారయ్యారు. అయితే పోలీసులు ఇప్పటికే
ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు గ్రామంలోకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా ఏంటి అనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో క్లూస్ టీమ్ డాగ్స్ టీమ్ ద్వారా కూడా ఈ దర్యాప్తు వేగవంతం చేయనున్నారు. అయితే దీనిపైన కూడా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నాము, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని కూడా పత్తికొండ డిఎస్పీ చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే హోసూరు గ్రామం చాలా ప్రశాంతమైనటువంటి గ్రామం, ఎలాంటి ఫ్యాక్షన్ నేపథ్యం లేనటువంటి గ్రామంలో ఈ ఘటనతో గ్రామస్తులంతా కూడా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి. అయితే బాధిత కుటుంబం మాత్రం త్వరలో నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. పవన్, ఖచ్చితంగా ఇది రాజకీయ హత్య. దీని వెనుక అంటే జీర్ణించుకోలేక ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ప్రాంతంలో కూడా ఈ శ్రీనివాసులు చాలా యాక్టివ్ గా పనిచేస్తారు టీడీపీ అధికారంలోకి రావడానికి. అంటే ఆ ప్రాంతంలో కూడా చాలా విస్తృతంగా ఆయన ప్రచారం కావచ్చు, ప్రజల్లో ఉండే వ్యక్తి. ఈ నేపథ్యంలో కక్ష సాధింపు జీర్ణించుకోలేకనే ఆయన హత్య చేశారు. టీడీపీ ఏదైతే వైసీపీ శ్రేణులే ఈ విధమైనటువంటి కార్యక్రమానికి పాల్పడ్డారని గ్రామస్తులు అంటున్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో ఏంటి వాస్తవం, ఏంటి నిజమేంత? శ్రీనివాసులు గత ఎన్నికల్లో కూడా చాలా చురుగ్గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో అయితే వైసీపీకి మెజార్టీ వచ్చింది. తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీనివాసులు చాలా కీలక పాత్ర పోషించారు. మంచి మెజార్టీ కూడా టీడీపీకి తెప్పించారు. అప్పటి నుంచి కూడా ఆయన పైన కూడా కన్నుందని కూడా అంతటా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే శ్రీనివాసులు రాజకీయంగా ఎదుగుతారనే ఒక దురుద్దేశం కూడా ఉందని కూడా స్థానికులు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా మృదు స్వభావి, వివాద రైతులు, ఎవరి జోలికి వెళ్ళేటువంటి వ్యక్తి కాదు. శత్రువులను కూడా తన వాళ్ళే అనుకొని దగ్గర తీసుకునేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈ విధంగా దారుణం చేయడం కూడా స్థానికులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి రాజకీయ విభేదాలు లేవు, ఆయన పని ఆయన చేసుకొని పోతారు. ఏం చెప్తున్నారు అంటే వైసీపీ హస్తం ఉంది అని గ్రామస్తులు మాట్లాడుతున్నారు కదా, ఏంటి దీనికి సంబంధించి ఏమైనా చెప్పారా గ్రామస్తులు కానీ ఎవరైనా మాట్లాడారా? ఇది ముమ్మాటికి రాజకీయ హత్యనే, దీని వెనకాల వైసీపీ నాయకుల హస్తం ఉందని కూడా స్థానికుల మధ్య చర్చ జరుగుతుంది. టీడీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా టీడీపీ అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు కూడా దీనిపైన కూడా సీరియస్ గా విచారణ చేయించాలని కూడా పోలీసులు. మీరు అంటున్నట్టుగా ఎట్లాంటి కుటుంబాల్లో కలహాలు లేవు, ఎట్లాంటి ఇబ్బందులు లేవు, రాజకీయ హత్యనే ఇదంతా. వైసీపీ శ్రేణులు అంటే నీలి రౌడీలే దీని వెనకాల ఉన్నారంటూ కూడా గ్రామస్తులు మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ విధంగా కక్ష సాధింపుతో చాలా మంది పైన దాడులు జరిగాయి. మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కనిపించట్లేదా? ఢిల్లీ వెళ్లి 36 మందిని హత్య చేశారు, రాజకీయ హత్యలు అన్నారు, పేరు అడిగితే చెప్పలేదు ఎవరెవరంటే. ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి నీలి రౌడీలు చేస్తున్న దురాగతాలు, ఈ విధమైనటువంటి హత్యలు. మరి వీటికి సంబంధించి ఆయన ఎందుకు మాట్లాడరు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒక పత్తికొండ నియోజకవర్గంలోనే ఇద్దరు టీడీపీ నాయకులు దారుణ హత్యకు గురయ్యారు. ఒకటి వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లిలో టీడీపీ నాయకుడు ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఇది వైసీపీ నాయకుల చేసి ఆరోపించడంతో పోలీసులు కూడా సీరియస్ గా స్పందించి వైసీపీ నాయకులను కూడా అరెస్ట్ చేసి జైలు కూడా పంపడం జరిగింది. ఈ క్రమంలోనే మళ్ళీ ఇవాళ హోసూరులో కూడా టీడీపీ సీనియర్ నాయకుడు శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యారు. ఇది రాజకీయ హత్యనే అని కూడా టీడీపీ నాయకులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనిపైన కూడా సీరియస్ గా స్పందించి ముఖ్యంగా వైసీపీ నాయకుల హస్తం ఉందని కూడా టీడీపీ నాయకులు, స్థానికులు కూడా భావిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టి నిందితులను కూడా కఠినంగా శిక్షించాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవలే నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాబాబు గ్రామంలో సుబ్బరాయుడు వైసీపీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. బాధిత కుటుంబాన్ని కూడా వైసీపీ అధినేత జగన్ కూడా పరామర్శించారు. రాజకీయ హత్యలు జరుగుతున్నాయి, కక్షపూరితమైనటువంటి ధోరణిలో తెలుగుదేశం ప్రభుత్వం వెళ్తూ ఉంది. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ పాలన జరుగుతోంది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎవరైనా సరే ప్రశ్నిస్తే మెయిన్ గా వైసీపీ నాయకులనే టార్గెట్ చేస్తూ హత్యలు చేస్తున్నారు. దీని వెనకాల స్థానిక నాయకుల హస్తం కూడా ఉందని కూడా వైసీపీ అధినేత జగన్ ఆరోపించినటువంటి నేపథ్యంలో ఈ టీడీపీ సీనియర్ నాయకుడు కూడా ఏదైతే శ్రీనివాసులు దారుణ హత్య క్రమంలో రాజకీయంగా పత్తికొండ నియోజకవర్గంలో మళ్ళీ దీనిపైన కూడా వైసీపీ నాయకులు ఏం సమాధానం చెప్తారని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన కూడా సీరియస్ గా ప్రభుత్వం స్పందించాలి, దీని వెనకాల ఉన్నటువంటి ఎంతటి వారినైనా సరే కటకటాల్లోకి పంపాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ సుంకర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సుమారు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో వాకాటి శ్రీనివాసులు అనే వ్యక్తి బహిర్భూమికి ఊరు బయట కళ్ళందొడ్లో వచ్చినప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వెనకపాటుగా
బలమైన ఆయుధంతో తల వెనక భాగంన కొట్టి గాయపరిచి అతన్ని హత్య చేయడం జరిగింది. దర్యాప్తు చేస్తున్నాము. క్రూస్ టీము, డాగ్స్ వాడిని కూడా పిలిపించి అన్ని కోణాల్లో ఈ హత్య కారణాలను విచారించి వీలైన తొందరలో దీని గల మోటివ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అలాగే టీమ్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది వివిధ ప్రాంతాలకు సంబంధించి. ఈ కేసు ఇతని బ్యాక్గ్రౌండ్ కూడా వెరిఫై చేస్తున్నాము. తొందరలో దీని గురించి తెలియజేస్తాం. చాలా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో చురుకుగా పనిచేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు గుర్తు తెలియని దుండగులు ఈరోజు హత్య చేయడం చాలా ఏహేమైన చర్య. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం, గర్హిస్తా ఉన్నాం. అందులో పొద్దున్నే ఈ విషయమై పార్టీ అధిష్టాన దృష్టి కూడా తీసుకోవడం కూడా జరిగింది. పార్టీ అధిష్టానం కూడా ఏదేమైనా కూడా ఈ దుండగులను గుర్తించి తీవ్రంగా కఠినంగా శిక్షిస్తామనేటువంటి రీతిలో మాట్లాడడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా భవిష్యత్తులో ఇట్లాంటి హత్యలు జరగకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఆశాభావం అయితే మాకు బాగా ఉంది.